సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే. ఇప్పుడు గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర అంటే సిరిమాను ఉత్సవం. ఈ యొక్క సిరిమాను ఉత్సవం అనేది ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క తెలుసుకునే విషయాన్ని ఈ యొక్క వీడియో ద్వారా మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే, స్టార్టెడ్. మామూలుగా ఈ యొక్క సిరిమాను ఉత్సవం అనేది విజయదశమి దసరా తర్వాత వచ్చేటటువంటి మొదటి మంగళవారం జరుపుకునేటువంటి ఉత్సవం సిరిమాను ఉత్సవం. ఈరోజు కూడా మంగళవారం అవడం చేత ఇక్కడ కూడా ఈ యొక్క సిరిమాను ఉత్సవం జరపబడుతుంది. అంటే ఈ యొక్క ఊరు వచ్చేసి మనకి గుంటూరు జిల్లా పొన్నూరు పక్కన ఉన్నటువంటి నండూరు గ్రామంలో ఉన్నటువంటి సిరిమాను ఉత్సవం. పోలేరమ్మ అమ్మవారి జాతరలో భాగంగా సిరిమాను ఉత్సవాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండపాటూరు అనేటటువంటి గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 2025 22వ తారీఖున కొండపాటూరు గ్రామంలో కూడా సిరిమాను ఉత్సవం జరపబడుతుంది. ఈ సిరిమాను ఉత్సవాలు అనేది ఈ మధ్య ఇక్కడ ఫేమస్ అయినవి. వాటిని గురించి ఈ యొక్క సిరిమాను ఉత్సవం గురించి మనం వాటి చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కొండపాటూరు గ్రామంలో జరిగేటటువంటి అక్కడ దృశ్యాలను కూడా రికార్డు చేసి అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది. సిరిమాను ఉత్సవం గురించి చెప్పుకోవాలనుకుంటే గ్రామ దేవత పైడి తల్లి గురించి మనం చెప్పుకోవాలి. ఈ పైడి తల్లి గురించి తెలుసుకునే ముందు ఈ సిరిమాను ఉత్సవం గురించి మనం ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. సిరిమాను, సిరి అంటే సంపద లేదా శ్రేయస్సు, మాను అంటే చెట్టు కాండం లేదా దుంగ. ఈ సిరిమాను జాతర నిర్వహించేటటువంటి ముందు 15 రోజులకి ముందుగా ఈ గ్రామ దేవత ఉండేటటువంటి ఆలయంలో ఉన్నటువంటి పూజారి గారికి అమ్మవారు కలలో కనిపించి లేదా ఏ ఇతర సంఘటనల ద్వారా అయినా సరే ఈ ఆలయ పూజారి వారికి అమ్మవారు ఆవహించి ఈ జాతరకు అవసరమైనటువంటి మాను అంటే చెట్టు దుంగ ఎక్కడ లభిస్తుందో, అంటే ఆ చెట్టు ఎక్కడ లభిస్తుందో అమ్మవారు ఆలయ పూజారి ద్వారా తెలపబడుతుంది. ఆ ప్రదేశం నుంచి ఆ యొక్క దుంగని సేకరించాలి. ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క నండూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సిరిమాను ఉత్సవానికి సంబంధించినటువంటి దొంగని చింతపల్లి అటవీ నుంచి తెచ్చినట్లుగా, అలాగే ఈ దొంగ టేకు చెట్టు అనమాట. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి సిరిమాను ఆ యొక్క దొంగ టేకు అనమాట. అంటే మామూలుగా సహజంగా చింత చెట్టు నుంచి ఆ యొక్క కర్రని తీసుకురావాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం టేకు కర్రని తీసుకొచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ దొంగ 60 అడుగుల ఎత్తు దాకా, అంటే 60 అడుగుల దాకా ఉంటుంది. ఈ దొంగ చివరన ఆలయ పూజారి కూర్చొని ఉండడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పని, కానీ అమ్మవారు అతనిని పడిపోకుండా కాపాడుతుందని భక్తుల నమ్మకం. ఇది ఎలా ఉంటుందంటే మనకి పూరి రథయాత్ర సందర్భంగా కావలసినటువంటి, అంటే కృష్ణుడు సుభద్రల బొమ్మలు తయారు చేయడానికి కావలసినటువంటి చక్కని ఒక రకమైన కలపని అడవి నుంచి సెలెక్ట్ చేసి తీసుకొని వస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క దొంగని తీసుకొస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సిరిమాను ఉత్సవంలో పూజారి గారు ఆ విధంగా ఆ కాండం చివరి వరకు కూర్చొని ఇట్లా పూజ అనేది చేయడం అనేది జరగలేదు. మామూలుగా ఒక పొట్టేలు పిల్లని ఆ యొక్క దొంగ చివరన కూర్చోబెట్టి యొక్క సిరిమానును లాగడం అనేది జరిగినది. ఈ సిరిమాను దొంగకు ఆ యొక్క దొంగని తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క దొంగని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, అలాగే కొన్ని దండలు, అలాగే కొబ్బరికాయలు అవి కొట్టి, ఇది పల్లెటూరులో జరిగేటటువంటి ఉత్సవం కాబట్టి ఆ యొక్క పల్లెటూరులో చేసినటువంటి, అంటే పండినటువంటి పంటలు మొక్కజొన్న, మినుములు, పెసలు వాడు ఏమి పండితే అది, అంటే ఇంతకుముందు గ్రామ దేవతల గురించి మనం వీడియో ఆల్రెడీ చేసుకున్నాము. గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడుతున్నట్టుగా వాళ్ళు అక్కా చెల్లెలు మొత్తం చాలామంది ఉన్నారని చెప్పి మనం చెప్పుకున్నాము. అందులో భాగంగా ఈ యొక్క పైడి తల్లి ఆ యొక్క అక్కా చెల్లెళ్ళలో ఈ పైడి తల్లి లేకపోయినప్పటికీ వీరు ఈ విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వారి పంటలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ విధంగా అక్కడ ఆ యొక్క దొంగకి కట్టి లాగడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ జాతర విజయనగరం ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఏపీఎస్ఆర్టీసీ వారు వివిధ ప్రాంతాల నుంచి 250 పైగా బస్సులను ఈ జాతరకి బస్సులను నడుపుతుంది. చరిత్రలో కనుక వెళితే 1757లో జరిగినటువంటి బొబ్బిలి యుద్ధం గురించి మనకి ఈ సిరిమాను ఉత్సవానికి లింక్ ఉంది. ఈ యొక్క సిరిమాను ఉత్సవం గురించి తెలుసుకోవాలనుకుంటే 1757లో జరిగినటువంటి బొబ్బిలి యుద్ధం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.
1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. తర్వాత 1758 నుంచి సంవత్సరం ఈ పైడి తల్లి పేరు మీద గుండా, అంటే పైడి తల్లి ఎవరనేది ఈ యొక్క బొబ్బిలి యుద్ధంలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకునే కథలో వస్తారు. 1758 నుంచి ఈ విధంగా సిరిమాను ఉత్సవం, అంటే 267 సంవత్సరాల నుంచి ఈ యొక్క సిరిమాను ఉత్సవం అనేది విజయనగరం ఆ యొక్క ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని ఇతర ప్రాంతాలకు కూడా ఈ విధంగా తీసుకొచ్చి మనకి కొత్తగా పరిచయం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ బొబ్బిలి అనేది విశాఖపట్నం దగ్గరలో ఉన్నది. అలాగే విజయనగరం కూడా విశాఖపట్నం దగ్గరలో ఉన్నది. ఈ బొబ్బిలికి, విజయనగరానికి, అలాగే ఫ్రెంచ్ వారు, ఈ ముగ్గురికి కలిపి యుద్ధం జరగడం బొబ్బిలి యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంలో బొబ్బిలి సంస్థానం విజయనగర సంస్థానంలోకి వశమైపోయింది. ఈ యుద్ధం జరిగిన ప్రదేశం బొబ్బిలి. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు విజయనగర సంస్థానానికి అండగా నిలిచారు. యుద్ధం చాలా ఘోరంగా జరిగింది. ఈ ఫ్రెంచ్ వాళ్ళకి నాయకత్వం వహించింది బుస్సీ నాయకత్వంలో విజయనగర సంస్థానానికి అండగా నిలిచారు. తద్వారా బొబ్బిలి ఓడిపోయింది. యుద్ధం చాలా ఘోరంగా జరిగింది. ఇప్పటికీ బొబ్బిలి యుద్ధం గురించి అనేక జానపద గాథలకు, పాటలకు ప్రాణం పోసినటువంటి బీభత్సకాండ ఈ యుద్ధంలో జరిగింది. ఈ బొబ్బిలి సంస్థానాన్ని అప్పటి రాజు రంగారావు నాయుడు అనే రాజు పరిపాలిస్తున్నారు. విజయనగర సంస్థానాన్ని విజయరామరాజు పరిపాలిస్తున్నారు. అంటే బొబ్బిలిని నాయుడు గారు, అలాగే విజయనగరాన్ని రాజుగారు పరిపాలిస్తున్నారు. వీరి ఇద్దరు కూడా ఆయా సంస్థానాల్లో వసూలైన పన్నుల్ని హైదరాబాద్ రాజు సలాబత్ జంగ్ ముస్లిం రాజు గారికి చెల్లించాలన్నమాట వీళ్ళిద్దరు కలిసి. అయితే ఈ హైదరాబాద్ రాజు సలాబత్ జంగ్ ఈ ఇద్దరు సంస్థానాధీశులు అయినటువంటి వీరిద్దరు నాయుడు గారు, రాజుగారు ఇద్దరు కలిసి ఫ్రెంచి రాజు బుస్సీ ద్వారా పన్నులు రాబట్టుకునేవారు మన సలాబత్ జంగ్ గారు. అయితే ఈ విజయనగర రాజు రామరాజు అనేక చాడీలు బొబ్బిలి రాజు మీద చెప్పడం ద్వారా బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బొబ్బిలి రాజు నాయుడు గారు ఓడిపోయారు. తర్వాత బొబ్బిలి రాజు అయినటువంటి నాయుడు గారి బావమరిది తాండ్ర పాపారాయుడు గారు ఈ యొక్క విజయనగర రాజుగారిని 34 పోట్లతో, కత్తిపోట్లతో పొడిచి చంపేయడం జరుగుతుంది. అయితే ఈ బొబ్బిలి యుద్ధానికి ఇక్కడ సిరిమాను ఉత్సవానికి కనుక సంబంధం ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. విజయనగర రాజుగారు రామరాజు గారికి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమె దైవాంశ సంబుతురాలు. ఆమె అమ్మవారి ఉపాసకురాలు. ఆవిడ ఈ ఫ్రెంచి వారితో నాయుడు గారిని హతమార్చడం మంచిది కాదు, వారి యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పి వారిస్తుంది. అయినప్పటికీ వినకుండా రాజుగారు ఫ్రెంచి వారి సహాయంతో బుస్సీ నాయకత్వంలో బొబ్బిలి యుద్ధంలో నాయుడు గారిని హతమార్చడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నండూరులో ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారి యొక్క అమ్మవారిని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము నండూరులో ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారి సిరిమాను ఉత్సవాల గురించి చెప్పుకుంటూ మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నము చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం కథలో కనుక వెళితే, ఈ విధంగా రాజుగారు చెల్లెలు పైడి తల్లి అప్పటికే ఆమె మనసు చెడును తెలుసుకుంటుంది. ఆమె అమ్మవారి ఉపాసకురాలు. అయితే తన అన్న రామరాజు ఫ్రెంచి సేనల సహాయంతో బొబ్బిలిపై విజయం సాధిస్తారు. కానీ రంగారావు నాయుడు వారి యొక్క బావమరిది తాండ్ర పాపారాయుడు చేతిలో 32 కత్తిపోట్లకు గురి అయ్యి మరణిస్తాడు ఆ యొక్క రామరాజు. అయితే ఆ రోజు రాత్రే అమ్మవారు ఆ యొక్క వాళ్ళ చెల్లెలు పైడి తల్లి గారి కలలోకి కనపడి అన్నకు జరిగేటటువంటి ప్రాణ నష్టం గురించి ముందుగానే చెబుతుంది. ఆమె దైవాంశ సంభూతురాలు. తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. తన ప్రతిమ విజయనగరం చెరువులో పశ్చిమ భాగంలో లభిస్తుందని చెప్పి దానిని ప్రతిష్ఠించి పూజలు ఉత్సవాలు చేయాలని చెప్పి అమ్మవారిలో ఐక్యమైపోతుంది. ఆ యొక్క విగ్రహాన్ని అప్పలస్వామి నాయుడు అనేటువంటి వ్యక్తి బయటకు తీస్తాడు. అప్పటి నుంచి మనకి ఈ విధంగా జాతర అనేది ప్రతి సంవత్సరం 265 సంవత్సరాల నుంచి నిర్వహిస్తుండడం జరుగుతుంది. ఈ నండూరు గ్రామంలో జరిగినటువంటి సిరిమాను ఉత్సవంలో భాగంగా ఈ యొక్క ప్రతి ఇంటి నుంచి 300 రూపాయలు చందా అనేది స్వీకరించడం జరిగింది. అలాగే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క టేకు చెట్టుకు సంబంధించిన మానును తీసుకురావడం జరిగింది. మామూలుగా ఇది చింత చెట్టు మాను తీసుకురావాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ఆచారం టేకు చెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. చింతపల్లి అడవి నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా గ్రామస్తులు
ఉన్నారు కాబట్టి వారు ఆ యొక్క సిరిమానుకి వారు పండించినటువంటి పంట ఒడ్లు, మినుములు, అలాగే పెసలు, మొక్కజొన్న అలాంటివి ఆ యొక్క మానుకి కట్టి వారి యొక్క పూజల్ని అంటే వారు ఆ విధంగా కొలవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎక్కువగా మనకి సమ్మక్క సారక్క జాతర తలపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సమ్మక్క సారక్క జాతరలో కూడా మనకు అట్లాగే పగిడిద్ద రాజును పెళ్లి కొడుకు చేసి ఆ యొక్క గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క పైడి తల్లి పేరుని మనం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఈ యొక్క ప్రాంతంలో పైడి తల్లి అనేటువంటి పేరు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు. విజయనగరం యొక్క ప్రాంతంలో మనం సినిమాల్లో కూడా ఈ యొక్క పైడి తల్లి అనేటువంటి పేరుని ఎక్కువగా వింటూ ఉంటాము. ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో కూడా చూసి ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి మనం యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ తిరుగుతమ్మ అమ్మవారికి ఎంత స్టోరీ ఉన్నదో కథ అంత స్టోరీ ఈ యొక్క పైడి తల్లి పైడి మాంబ అమ్మవారికి ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది జొన్న కూడు అనమాట. జొన్న కూడులో కొంచెం వాళ్ళు ఆ విధంగా నూనె వేసి ఆ విధంగా వెలుతురు అంటే నిప్పు అయ్యి ఆ విధంగా వెలుతురు అంటే దీపం లాంటిది ఏర్పాటు చేసి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా ఈ ప్రాంతంలో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. చివరికి మనకి తెలిసిన విషయం ఏంటంటే నాయుడు గారికి రాజుగారికి జరిగినటువంటి యుద్ధంలో నాయుడు గారు ఓడిపోవడం జరుగుతుంది. అలాగే రాజుగారి చెల్లెలు పైడి మాంబగా ఇక్కడ ఉండటం జరిగింది. అన్నకి విషయం చెబుతుంది. అయితే ఫ్రెంచ్ వారి సహాయంతో ఆయన మాట వినకపోవడం వలన అతను కూడా చనిపోతాడు తాండ్ర పాపరాయుడు చేతిలో. తర్వాత ఆమె దైవాంశ సముద్రాలుగా విజయనగరం ఆ యొక్క చెరువులో తన ప్రతిమ ఉన్నదని చెప్పి తీయమని చెప్పి పూజలు పునస్కారాలు చేయమని చెప్పి చెప్పడం ద్వారా ఇంకొక నాయుడు గారు ఆ విధంగా బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ప్రతిమని అప్పటి నుంచి 265 సంవత్సరాల నుంచి ఈ విధంగా విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఆచారం అనేది కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే ఆచారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఈ యొక్క సిరిమాను ఉత్సవం కొండపాటూరు ప్రాంతంలో 22వ తారీఖున ఉన్నందున ఆ యొక్క వీడియోలను కూడా మనం ఈ విధంగానే తీసి అప్లోడ్ చేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము జొన్న కూడులో అతను పూజారి గారు ఆ విధంగా దీపాన్ని వెలిగించి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏ విధంగా ఇక్కడ జాతర నిర్వహించింది అనేది కూడా మనం చూసేటువంటి ప్రయత్నము చేద్దాము. ఈ యొక్క దొంగకి చివర ఒక పొట్టేలుని కట్టి అక్కడ వాళ్ళు ఆ యొక్క సీజన్లో పండినటువంటి కాయలు జీడి మామిడి అలాగే కొబ్బరికాయలు ఇతర వస్తువులు ఇసిరి వేస్తూ ఉంటారు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఇవి తగులుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దూరంగా ఉండవలను. అలాగే అక్కడ ఎదురుగా ఆలయ పూజారి ఒక జొన్న అన్నంలో ఆ యొక్క దీపాన్ని వెలిగించి అక్కడ లోపల ఆ ఎదురుగా నిలబెట్టి అక్కడ పూజలు చేసి ఆ యొక్క సిరిమాను ఆ యొక్క దొంగని లాక్కెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యొక్క సన్నివేశాన్ని చూసే ప్రయత్నము చేద్దాం. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ కొండపాటూరు ఇదే సిరిమాను ఉత్సవం కొండపాటూరులో ఏ విధంగా జరిగిందనేది రేపు 22వ తారీఖున ఉన్నది. ఆ 22వ తారీఖున ఆ యొక్క కొండపాటూరు దృశ్యాల్ని సిరిమాను ఉత్సవాన్ని అక్కడ కూడా ఏ విధంగా చేశారనేది చూసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్. చూసాం కదా సిరిమాను ఉత్సవం. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.